తెలంగాణలో ఫస్ట్ ఉస్తాద్ రవణ రవణ ఉస్తాద్ ఒగ్గు రవణ ఒగ్గురవి. డాక్టర్ ఒగ్గు రవణ ఇప్పుడు పిహెచ్డి అయిపోయింది కదా. అట్లారా ఎందుకన్నా మీరు అది ఆ నేపథ్యం మొత్తం లాగే ప్రయత్నంలో భాగంగా పిహెచ్డీలు చేస్తారు అనుకోవచ్చా? అంటే ఈ ఒగ్గు గొప్పతనంలో రవన్నది, మనము డప్పు గొప్పతనంలో అసలు డప్పు పుట్టుక నుండి ఇప్పటి వరకు ఆధునికత వరకు ఎట్లా ఉన్నది, దీని నేపథ్యం ఏందనేది ఖచ్చితంగా రేపటి సమాజానికి అందించాల్సిన అవసరం. ఇన్స్ట్రుమెంట్స్ మీద ఎవ్వరు వర్క్ చేయలేదు, అందుకోసమే మనం చేస్తున్నాం. అది చెప్పాలి బయట ప్రపంచానికి. ఒక 5-6 ఏండ్ల కింద ఒక 5-6 ఏండ్ల కింద డప్పు సప్పుడైనా డీజే సప్పుడైనా లగ్గాలైనా ఆడికి ఆడోళ్ళు తొంగి చూడడానికి అంటే సప్పులు వద్దనే అడవై మిల్లిలా వాడు ఎందుకు అనేటోళ్ళు. కానీ ఈ డప్పును 3000 మందికి నేర్పించిరని విన్నా. ఎట్లా సాధ్యమైంది అది అందే భాస్కర్ అన్నతో? అంటే సాధ్యం అని అంటే హరికృష్ణ సార్ ప్రోద్బలం, చాలా చాలా ప్రోద్బలం సార్ ఇచ్చినది సహకారంతో. అట్లనే మన గతంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకుల కార్యదర్శిగా ఉన్నప్పుడు సమ్మర్ సామ్రాయ్ పేరు మీద సమ్మర్ హాలిడేస్లలో పిల్లలకు కళారూపాలు డప్పు కావచ్చు, కోలాటం కావచ్చు, జడకోపు కావచ్చు, బుర్రకథ కావచ్చు, ఇవన్నీ నేర్పించినాను నేను. నా బ్యానర్ అందే మ్యూజిక్ అకాడమీ పేరు మీద నేర్పిస్తే అప్పుడు 1500 మందికి ఒకటేసారి డప్పును నేర్పించినాం. అందులో ఆడబిడ్డలకు అదొక సక్సెస్. ప్లస్ హరికృష్ణ సార్ కూడా డప్పు నేను శిక్షణ తరగతులు చేసినప్పుడు 50 మంది 60 మందితో స్టార్ట్ చేసినప్పుడు అందులో ఒక 20 మంది ఆడబిడ్డలు ఉన్నారు. వస్తుండే అంటే వివక్షత ఉంటుంది తప్పనిసరిగా. అట్లా తెలుగు యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం మేము నేర్చుకోవాలన్న తపనతోటి, థియేటర్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఫోక్ డిపార్ట్మెంటు ఇట్లా నేర్చుకోవాలని ఉంటే వాళ్ళని పట్టుకొని మనం నేర్పించినాం. గ్రేట్నెస్ ఏంటంటే ఈ డప్పు తయారీలో మన ఆడబిడ్డల పాత్ర చాలా ఎక్కువ. వస్తువులన్నీ వాళ్ళే తయారు చేసి వీటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తారు, కానీ కొట్టడంలో వాళ్ళకు విస్మృతమే పూర్వకాలం నుండి ఇప్పటి వరకు. ఇది ఇట్లా కాదు అని చెప్పి నేను దాన్ని డిస్ప్యూట్ చేసేసినాం, బ్లాస్ట్ చేసేసినాం. ఇది వీళ్ళకు కూడా నేర్పించాలని మా గురువు కుంపటి సూర్యభవంతరావు సారు మేము ఫోక్లో ఉన్నప్పుడు ఆడబిడ్డలకు నేర్పించేది. నేను గతంలో అరుణోదయాలు ఉన్నప్పుడు కూడా విమలక్కతోటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు కూడా నేర్పించేది. మరి వీళ్ళకి ఎందుకు నేర్పించద్దు, నేర్పించాలి కదా అన్న ఉద్దేశం అదైతే వాళ్ళకు కూడా నేర్పించినాం. ఈసారి అదే ఆడబిడ్డలను పట్టుకొని ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్లో తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహించింది కూడా మన తెలంగాణ ఆడబిడ్డలు, నేను నేర్పించినటువంటి వాళ్ళు. ఆ తమ్ముడు అమరవరపు సతీష్ నన్ను ఇన్స్పైర్గా తీసుకొని తమ్ముడు కూడా నేర్పించను. ఆ తమ్ముడికి నేను సహకారం, నాకు తమ్ముడు సహకారం. అట్లా ఆడబిడ్డలకు ఖచ్చితంగా నేర్పించాలని, నేర్పించడమే కాదు తెలంగాణ మారుమూల పల్లె నుంచి ఢిల్లీ ఎర్రకోట దాకా. ఎస్, ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్లో ఉన్నాం. ఎర్రకోట రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత ఎర్రకోటలో భారత్ పరువు పేరు మీద వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళారూపాలు ప్రదర్శన జరిగితే అక్కడ కూడా మనమే ఉన్నాం. కాబట్టి ఇది కేవలం హరికృష్ణ సార్ ఇచ్చిన ప్రోద్బలం అంతే. ఓకే అన్న, ఇప్పుడు పాట అన్నావు కదా, అవును, నువ్వే వాడు నువ్వే కొట్టు ఒక పాట. తప్పనిసరిగా. అంటే ఎలాంటి పాట అంటే మహనీయుల కోసమే వాడదాం మనం, అంబేద్కర్ సార్ కోసమే పాడదాం. ఇది మహరు జాతి పల్లె, అది కరుణగల్ల పల్లె. మహరు జాతి పల్లె, ఇది కరుణగల్ల పల్లె. బాబా సాహెబు నందించిన ఆత్మగల్ల పల్లె. మహరు జాతి పల్లె, అది కరుణగల్ల పల్లె. మహరు జాతి పల్లె, అది కరుణగల్ల పల్లె. ఈ జాతి అంటరానిదంటే ఎంత బాధపడితివో, బడిలోకి రావద్దంటే బయట చదువుకుంటివో. నీ చిన్ని చిన్ని మనసు నిండా ఎన్ని చింతలుండెనో, అవన్నీ కలా పోసుకొని మహాజ్ఞాని వైతివో. మహరు జాతి పల్లె, అది కరుణగల్ల పల్లె. మహరు జాతి పల్లె, అది కరుణగల్ల పల్లె. గుడిలోకి రావద్దంటే గుంపుతోని వస్తివో. కలారాం గుడి గంటలు గనగన మోగిస్తివో. మహదు చెరువు నీళ్ళలోకి మహరులు నడిపిస్తివో. మహదు చెరువు నీళ్ళలోకి మహరుల నడిపిస్తివో. రత్నగిరి జిల్లను అది భరత రత్న కిల్లను. మహరు జాతి పల్లె, అది కరుణగల్ల పల్లె. మహరు జాతి పల్లె, అది కరుణగల్ల పల్లె.
స్టేట్ సోషలిజం అంటూ రాజ్యాంగం రాస్తివో చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధని అంటివో సామాజిక న్యాయం ఒకటి సాధించాలంటివో రాజ్యాధికారం కై దళితుల నడిపిస్తివో మహరు జాతి పల్లె అది కరుణగల్ల పల్లె మహరు జాతి పల్లె అది కరుణగల్ల పల్లె మనువు నుండి మార్క్సు దాకా అన్ని చదువుకుంటివో గౌతముడు పూలె కబీరు గురుతుల్యులంటివో ఈ పాట సూపర్ అన్న. అట్లా ఈ పాట అంబేద్కర్ కోసం అంబేద్కర్ సార్ది. ఈ పాట ప్రజాకవి మిత్ర రాసిండు, మిత్ర విమలక్క వల్ల భర్త మిత్ర. చాలా అద్భుతం అన్న. మీరు రాసిన పాటలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి రా, మా ఊరు మీద రాసుకున్నా. ఆ ఊరు మీద రాసిన పాట ఒకసారి వాడతావా అన్న? పాడతా తప్పనిసరిగా వాడతా. ఊరు మీద ఏదన్నా ఊపున్న పాట ఒకటన్నా కొడతావా ఇట్లా? మా నాయనమ్మ ఒక జానపదం నేర్పించింది, జానపదం అద్భుతమైన జానపదం నేర్పించింది, రికార్డ్ అయింది. మా నాయనమ్మ నేర్పించింది. నువ్వు కూడా కోరస్ వాడరా ఒకసారి? కంపల్సరీ వాడతాను. చిలుకాలున్న చింతా మీద చిలుకాలున్న చింతా మీద వజ్జీరాల వానా గురుసే వజ్జీరాల వానా గురుసే కలికి చిలుకాలు పువ్వట్టేరా నా వన్నే కాడా కనకి చిలుకాలు పువ్వట్టేరా నా వన్నే కాడా మల్లె పూల మంటాలయ్యారా నా వన్నే కాడా సిల్కాలున్న సింతా మీద సిల్కాలున్న సింతా మీద వజ్జీరాల వానా గురుసే అయ్యో సిల్కా వంటి సిటీ రైకా సిల్కా వంటి సిటీ రైకా ఆ ఎలుకా గొట్టే ఏమీ సేతు ఎలుకా గొట్టే ఏమీ సేతు ఏటి గడ్డ ఎర్రాజొన్న ఏటి గడ్డ ఎర్రాజొన్న ఏడు మంచెల కావాలి కాడా ఏడు మంచెల కావాలి కాడా మరదలంటూ మందాలియారా నా వన్నే కాడా ప్రేమ పువ్వుల మంటాలయ్యారా నా వన్నే కాడా మరదలంటూ మందాలియారా నా వన్నే కాడా ప్రేమ పువ్వుల మంటాలయ్యారా నా వన్నే కాడా చిలుకాలున్న చింతా మీద వజ్జీరాల వానా గురుసే. మంచి పాట ఇది, జానపదంలో మా నాయనమ్మ నేర్పించింది ఈ పాట. లేదు, చనిపోయింది పాపం, 2016లో చనిపోయింది. జనవరి 16వ తారీఖున. అసలు మా నాయనమ్మ చాలా అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా అంత ఫ్రీగా మూగాలేరు. పాట నేర్పించిందంటే నీతోనే ఆ చనువేందో అర్థమైతా ఉన్నది. చాలా మంచిది మా నాయనమ్మ.